మేము 100% ప్రొక్యూర్మెంట్ దేశవ్యాప్తంగా చేస్తారు. వీటి చేస్తారు, అన్ని రాష్ట్రాలలో చేస్తారు. మన రాష్ట్రాన్ని గురించి మాట్లాడితే ఇక్కడ వండే ధాన్యంని పూర్తిగా ప్రొక్యూర్ చేసి ఎఫ్సిఐకి అప్పచెప్పాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్. అంతే. ఏది రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకొని ఎఫ్సిఐకి అప్పచెప్పాలి. మీ పీడిఎస్ మన సిస్టంలో, డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఎంత అవసరమో అది ఉంచుకొని సర్ప్లస్ అయితే పక్క రాష్ట్రాలకు తరలిస్తారు. ఈడ తక్కువ అయితే ఆడికి ఈడికి తెస్తారు పీడిఎస్ సిస్టంలో. ఈ ప్రొక్యూర్మెంట్ కి ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. నయా పైసా తీసుకోదు కేసీఆర్ దగ్గర, పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. వీళ్ళు చేసే ఖర్చు ఏంటంటే మతాలకు అతీతంగా తినండి అందరూ. వీళ్ళు చేసే ఖర్చు, కేసీఆర్ చేసే ఖర్చు ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు. అందుకనే ఎలక్షన్లలో కూడా చెప్పినాం, మీకు రూపాయికి కిలో బియ్యం వస్తున్నది, 32 రూపాయల కిలో బియ్యంకి రూపాయికి వస్తున్నది అంటే 29 రూపాయల పైన సబ్సిడీ కేంద్రం భరిస్తున్నది. మీరు రూపాయి కడుతున్నారు, రూపాయిన్నరనో రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్పోర్టేషన్ భరిస్తున్నది. గంతే, లొట్టపీసు చేసిందేం లేదు వీళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం. చీఫ్ మినిస్టర్ పని సాధన కాకపోతే అట్లీస్ట్ టిఆర్ఎస్ ప్రభుత్వం చెపరాసి పని అనేది చేయాలి. అది కూడా సాధనైతే లేదు. ఇవాళ గన్ని బ్యాగులు అంటే ఎగురుతా ఉన్నారు, హమాలీలు లేరని ఎగురుతా ఉన్నారు. ఇదే రూమ్ లా జనవరిలో ప్రెస్ మీట్ పెట్టి, పోయిన సంవత్సరం కూడా ఇదే సమస్య. ఈ కొత్తగా కరోనా కోసం వచ్చిన సమస్య కాదు ఇది. పోయిన సంవత్సరం కూడా గన్ని బ్యాగులు సమస్య. ఏం నిద్రపోతున్నాం ఆ ఫామ్ హౌస్ లో? జనవరిలో మేమందరం భారతీయ జనతా పార్టీ నాయకులకు చెప్పినాం. ఈ రూమ్ లో నేను కూడా చెప్పిన, నిజామాబాద్ జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వానికి, ప్రశాంత్ రెడ్డి గారి పేరు తీసుకొని చెప్పిన, గన్ని బ్యాగులు తక్కువ ఉన్నాయి, ప్రొక్యూర్ చేసుకోండి, ధాన్యం ఎక్కువ వండుతున్నది ఈసారి. ఏం పన్నరా? ఫామ్ హౌస్ లో అన్నాడా? ఇవాళ చిట్టి వస్తే, ఒకటే చిట్టి ముగ్గురికి వస్తే ఇలా మాట్లాడుతున్నావు. బండి సంజయ్ గారి గురించి మాట్లాడతారా? ఆయన కరడు కట్టిన భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ఆయన కరడు కట్టిన హిందుత్వవాది. మీ లెక్క ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఊసులు వల్లి రంగులు మార్చినట్టు మార్చరు. అందరూ ఒకటే సమానంగా చూస్తారు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి హిందువుకి, ముస్లింకి, క్రిస్టియన్కి, ప్రతి గరీబోడికి మీరు తింటున్న ప్రతి ముద్ద, అన్నం ముద్ద 100% ట్రాన్స్పోర్టేషన్ తప్ప కేంద్ర ప్రభుత్వం భరిస్తున్న దాని ఖర్చు. బీహార్కి వెళ్ళి లేబర్ తీసుకురా అని అంటాడు ఒక మంత్రి, బెంగాల్కి వెళ్ళి గన్ని బ్యాగ్ తీసుకురమ్మంటాడు. ఇది మేము జనవరిలో చెప్పినాం. ఇవాళ మీరు ఇలా ఎగురుతా ఉన్నారు. ఇక్కడ నుంచి వలసలు ఎందుకు ఎక్కువైనాయ్యా? ఇవాళ బాంబేలో తిండి లేకుండా ఉన్నారు తెలుగు వాళ్ళు. ఒక్కొక్క చిన్న రూమ్ లో 10x10 రూమ్ లో 15 మంది ఉంటున్నారు. తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు. ఇలా ఎగురుతున్నాడు మంత్రి, నిన్న కరీంనగర్ మంత్రి. నీ జిల్లా నా జిల్లాకి వెళ్ళి మాక్సిమం ఉన్నారు. ఏం చేసినవా నీ ప్రభుత్వం? దుబాయ్లో కోసా పెరిగింది, వలసలు కూడా పక్కకు పెట్టాడు. ఉన్నోళ్ళు బతుకుతారా చేస్తారా అన్న భయంతో బతుకుతున్నారు. ఏం చేసిందా నీ ప్రభుత్వం? ఇలా బీహార్కి లేబర్ రాలేదని వీళ్ళందరూ ఆడిపోయి బాంబేలో ఏం పని చేస్తున్నారు అనుకున్నావు? నీ కేసీఆర్ ఏమైనా ఐఏఎస్ నౌకరీ ఇచ్చిండా, లేక ఆఫీసర్ నౌకరీ ఇప్పించిండా? 6.5 ఏళ్ళు అవుతుంది ముఖ్యమంత్రి. వలసలు తక్కువైతే అంటున్నారు అన్నారు, పోయిన వాళ్ళు వాపసు వస్తాయి అన్నారు. ఏం ఆఫీసర్లో పని చేస్తున్నారు అనుకున్నారా? బుద్ధి ఉండాలా మాట్లాడితే. ఏదో చిట్టి వచ్చిందని చదువుడు ఎదురుడు కాదు, ప్రజల మీద దృష్టి ఉండాల. ఇంకోటి, ఆబాయిలు ముజే మారన్నట్టు 25 లక్షల టన్నుల కోసం అంటే స్టోరేజ్ తయారు చేసుకున్నాడు. 25 లక్షల టన్నుల కోసం స్టోరేజ్ తయారు చేసుకున్నాడు. కానీ నింపుతానికి గొన సంచులు, బొత్త సంచులు, నింపినాక కుడుతందుకు సుత్తిలి, కుట్టినాక మళ్ళా వీడు కాపాడుకుంటుంది టార్పాలీలు, ఇవి సమకూర్చుకునే సోయి లేకుండా. మరి స్టోరేజ్ తయారు చేసుకున్నాడు
ఏదో గాలి మాటలు మాట్లాడు అంతే. అంటే స్టోరేజ్ తయారు చేసుకున్నామంటే ధాన్యం ఎక్కువ వస్తుందని తెలుసు కదా, మరి ఇవన్నీ ఎందుకు తయారు చేసి ముందే చేసుకోవాలి? మీకు చెప్పిన పనే ఇది. రైతులు కష్టపడి ఎండనక వాననక వాళ్ళు ధాన్యం పండిస్తున్నారు, దాన్ని ప్రొక్యూర్ చేసి ఎఫ్సిఐకి తీసుకురావయా అంటే కూడా శాతనైతలేదు ఈ ప్రభుత్వానికి. ఎందుకైతే లేదు? ప్రతి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో అవుతున్నది, రాష్ట్రంలో అవుతున్నది. ధాన్యం, వీటు ఇవన్నీ కూడా 100% అన్ని రాష్ట్రాలల్లో కొనుగోలు అవుతున్నది. ఏడ కూడా ధాన్యం కాలబెడతలేరు. సిగ్గుండాలి మనకు. ధాన్యం కాలబెడుతున్నారు తెలంగాణని, ఇంకేడ కూడా కాలబెడతలేరు రేట్లు లేక. ఏంటికి ఏమైనా రేటు? ఎందుకు వస్తున్నావు? 6% 7% ఎన్నట్లేంది? రైతులకు వెళ్ళరా? పొట్టు ఎట్లుండాలని, మాయిశ్చర్ ఎట్లుండాలని కొత్తగా అమ్ముతున్నారు వాళ్ళు. మరి ప్రతి సంవత్సరం రాని ఈ సంవత్సరం ఎందుకు వచ్చింది? నువ్వు తయారు లేక, నీకు ప్రొక్యూర్మెంట్ శాతగాక, ఉన్న పైసలన్నీ కాళేశ్వరంలో పెట్టి గన్య బ్యాగులో కొనుక్కునే సోయలేదు. మళ్ళా లారీల కాంట్రాక్టులు మాట్లాడినాడు, అది కూడా బక్వాసే. లారీల కాంట్రాక్ట్ కూడా బక్వాసే. లారీలు కూడా లేవు. ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి ఏం పని కూడా చేయలేదు తెలంగాణలో. ఎందుకే ఏ గ్రేడ్ బియ్యానికి బి గ్రేడ్ బియ్యం పైసలు ఎందుకు ఇస్తాం? ఇంకా ఏళ్ళటి వరకు వీళ్ళు కొనుగోలు చేసిన బియ్యం అంతా గంగా కావేరి బియ్యం 90%. అది ఇవ్వడంగా ఉంటాడు, దానికి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు దొడ్డు బియ్యం రాగానే ఇలా కథలన్నీ బయటపడుతున్నాయి. ఏమన్నంటే రైస్ మిల్లర్లు కొనకు తీసుకోకపోతే మా దగ్గర రండి కంప్లైంట్ చేయాలని మన జిల్లా మంత్రి అన్నాడా? వేరే మంత్రులు అన్నారు. రైస్ మిల్లర్ వాళ్ళు తెలియదా? రైస్ మిల్ల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, మెంబర్లు టీఆర్ఎస్ పార్టీ కాదా? కాదా? ఉన్నోళ్ళందరూ గంపగుత్త జాయిన్ అయిన టీఆర్ఎస్ తెలియదు అనుకున్నావు ప్రజలకి? వాళ్ళు ఏం ముట్టగడతారో మీకు నాయకులకి, టీఆర్ఎస్ నాయకులకు తెలియదు అనుకున్నారా? అంత నెక్సెస్ నడుస్తున్నది, రాష్ట్రం మొత్తం నెక్సెస్ నడుస్తున్నది అన్ని విభాగాలలో. కమ్సే కమ్ గన్ని బ్యాగులలో కమిషన్లు రావని కొట్టలేదు, ప్రొక్యూర్ చేసుకుంటలేదు. మొత్తం ప్రొక్యూర్మెంట్ ధర అంతా కేంద్రం భరించిన కానీ ఏదైనా చేసే పని కొరియర్ పని కదా. కొరియర్ పని కూడా చేతనైతలేదు నీకు. ఇంకో మంత్రి అంటాడు ఉపాధి హామీకి నడుపుతున్నాడు, ఈ రాష్ట్రంలోనే నడుపుతున్నాడు, ఏడా నడుపుతలేరాడు. ఉపాధి హామీ పైసలు ఎక్కడికి వస్తున్నాయా? కేంద్రంకి వెళ్ళి వచ్చిన పైసలే కదా నువ్వు ఇచ్చేది. నువ్వు ఇవ్వాల్సిన పైసలు 2-3 ఏళ్ళ నుంచి ఇస్తలేవు. పోయిన సంవత్సరం పైసలు ఇంకా ఇవ్వలేదు. ప్రతి విభాగంలో సొమ్మకొకరిది సోకొకరిది లెక్క తయారైంది టీఆర్ఎస్ వాళ్ళది. అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు. ఇంకా మరి ఇదైతే దీనికైతే మరి పరాకాష్ట అయింది. డిఆర్డిఓ చైర్మన్ సతీష్ రెడ్డి గారు 5 లక్షల వెంటిలేటర్ తయారైతుంది. కరోనా సమయంలో అవసరం ఉంటే ఆర్డర్లు పెట్టుకోండి, ఇంకా తక్కువ ధరకు ఇప్పిస్తారు. ఆర్డర్ పెట్టినా ఆర్డర్ పెట్టిందా ఈ ప్రభుత్వం? ఈ మంత్రులను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, ఏంటికి పెట్టాలి? మళ్ళీ ఏమనంటే ఎగురుతారు. కేంద్ర ప్రభుత్వం 1000 వెంటిలేటర్లు పంపాలని. వీళ్ళు తలకాయ ఉండి మాట్లాడుతున్నారా లేదా ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? కేంద్రము, నేను మొన్న వీడియో తీసి పెట్టినాను, మళ్ళీ రిపీట్ చేస్తా. నేను కోవిడ్ హాస్పిటల్స్ డెవలప్మెంట్ కోసం, ఇటువంటి ఎక్విప్మెంట్ కోసం వెంటిలేటర్లు అనండి, ఆక్సిజన్ సిలిండర్లు అనండి, ఇంకేదన్నా ఈ కరోనా క్రైసిస్ లా 15,000 కోట్ల రూపాయలు ఇటువంటి ఎక్విప్మెంట్ కొనడానికి దేశవ్యాప్తంగా రిలీజ్ చేసింది. అందులో నాకు తెలిసి కమ్సే కమ్ 300-400 కోట్లు తెలంగాణకు వస్తుంది. నీకు 1000 వెంటిలేటర్ల కంటే ఎంతైతే 50 కోట్లు. ఇంకా తక్కువ ధరకే ఇప్పిస్తాను. నువ్వు ఆర్డర్ పెట్టినావా? నీకు పైసలు కేంద్రం ఇస్తున్నది కదా. చిన్నప్పుడు ఒక కేసీఆర్ లాంటి వాడు ఒకటి దోస్తుండే నాకు స్కూల్లో.
కొత్త కొత్త కంపాస్ బాక్సులు కొత్త కొత్త పెన్నులు రాగానే ఇంట్లో ఏడ్చుకుంటా అయ్యని అడిగితే అయ్య ఏం చేస్తాడంటే అయ్య బిజీగా ఉన్నాడు. ఏం చేస్తాడు? జేబులోకి వెళ్ళి పైసలు తీసిస్తాడు. పోయి సాయంత్రం పోయి 2 ప్యాకెట్లు కొనుక్కొని తాగాలి. కంపాస్ బ్యాగ్స్ కొనుక్కునేది లేదు. మళ్ళీ తెల్లారి పోయి బద్నాలు చేయాలి స్కూల్లో. మా అయ్య కంపాస్ బాక్స్ కొనిస్తలేడు. గిట్లున్నది పరిస్థితి. ఈ కేసీఆర్ ప్రభుత్వం పైసలు వస్తున్నాయి కొనుక్కోరా నాయన అని పైసలు ఇచ్చినాక ఆర్డర్ పెట్టమని తక్కువ ధరకు ఇప్పిస్తా అని చైర్మన్ గారు చెప్పినాక నీకేం రోగం? మళ్ళీ ఏమనంటే 1000 వెంటిలేటర్లు కేంద్రం పంపించాలంటావు. ఇవాళ మైగ్రెంట్ లేబర్ ఏదైతే ఉన్నారో ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ ఉన్నోళ్ళు, మన రాష్ట్రంలోకి వెళ్ళి బొంబాయిలో పసాయించిపోయిన వాళ్ళు, వేరే రాష్ట్రాల్లో పసాయించిపోయిన వాళ్ళు, వీళ్ళందరి కోసము డబ్బులు రిలీజ్ చేసింది వాళ్ళకు భూగబెట్టమని కేంద్రం. మన రాష్ట్రానికి 599 కోట్లు ఇచ్చింది. ఏం చేసినావు? ఒక్కడికన్నా భోజనం పెట్టినవా? అయ్యే పైసలు నువ్వు వంచి అది ప్రతి మనిషికి 1500 ఇస్తా అంటున్నావు కదా, వెయ్యే పైసలు ఇస్తున్నావు. మైగ్రేన్ లేబర్ పెంచుతలేవు, నువ్వు పెడతలేవు, భూమ పెడతలేవు. ఆ పైసలు ఇచ్చి ఇలా మళ్ళా బీఆర్కే రాలేదు, లేబర్ ఇబ్బంది ఉన్నది, దీనికి పైసలు ఇస్తలేరు, వెంటిలేటర్లు ఇస్తలేరు, ప్రొక్యూర్మెంట్ ఎఫ్సిఐ చేస్తుంది అని ఇవన్నీ పనికి మళ్ళా కథలు ఒడిగెప్తున్నా మీరు. ఏదో ఈ లోన్లకు ఇస్తారు తెలుసా పైసలు, కాళేశ్వరం కాంట్రాక్టర్కి ఇస్తారు. అడగకంటే ముందే అయ్యి గిన్నే సరిపోతే ఈ కాంట్రాక్ట్ ఎక్కువ పైసలు అయితే అని రేట్ ఎక్కిస్తారు. అడగకంటే ముందే ఇస్తారు. ఏంటికి అడగని కమిషన్లు వస్తాయి. రైతులకు ఇస్తే మీ సస్తరా? ఏ గ్రేడ్ బియ్యానికి ఏ గ్రేడ్ ధర ఇస్తే సస్తరా అంటున్నా. తక్కువ ధర భూముల ఊళ్ళకి ఇస్తారు. భూములు తక్కువ ధరకి ఇలా పడేస్తారు వాళ్ళకి. మైవం గ్రూప్ రైతులకి 4 రూపాయలు పెడితే సస్తవా? ఏడు తీసుకపోతుంది రాష్ట్రాన్ని. మొత్తం నెక్సస్ లో ముంచేసిండ్రు, దోసుకొని తింటున్నారు. ఓ 2-3 బిజినెస్ ఏజెంట్లను పెట్టుకొని ఆ బిజినెస్ ఏజెంట్లే ఫైనాన్స్ మినిస్టర్ లీడర్ వాళ్ళే నిర్ణయం చేస్తారు. రైతులకి భూమి పెట్టడానికి శాత కాదు నీకు, రైతుకి కరెక్ట్ ధర వేయడానికి శాత కాదు. కాళేశ్వరం కాంట్రాక్టర్లు 1000 కోట్లు చెక్ ఇచ్చినావు ఈ కరోనా టైంలో. మళ్ళా కొత్త టెండర్లు పిలిచినాం. టార్పాలిన్ టెండర్లు టైంకి ఇచ్చుకొని టార్పాలు తెచ్చుకునే శాత కాదు నీకు, కానీ కాళేశ్వరం కాంతరం ఇస్తావు. ఏంటికి ఇస్తావు తెలియదు అనుకున్నావు ప్రజలకి. టోటల్ గా ఈ కరోనా క్రైసిస్ లో నేను ఒక ప్రెస్ నోట్ మొత్తం ఐటమ్ వైజ్ రాసిస్తా. 6082 కోట్లు ఆల్రెడీ తెలంగాణ మీద ఖర్చు పెట్టిండ్రు గరీబ్ కళ్యాణ్ యోజన కింద. ఇంకా నేను చెప్పిన 15,000 కోట్లు ఏదైతే హాస్పిటల్స్ కోసం వెంటిలేటర్లు సమకూర్చుకోవడానికి, హాస్పిటల్ ఎక్విప్మెంట్, హెల్త్ వర్కర్స్, డాక్టర్ల వాళ్ళ ఎక్విప్మెంట్ కొనుగోలు చేసుకోవడానికి ఇంకా పైసలు ఇచ్చిండ్రు. అవన్నీ కలిపితే దాదాపు 7,000 కోట్లు వస్తాయి. ఇంకా అది కూడా చెప్తున్నా, 15th ఫైనాన్స్ కమిషన్ పైసలు 982 కోట్లు అడ్వాన్స్ ఇచ్చేసిండ్రు రాష్ట్రానికి. ఇంకా సిగ్గు లేకుండా కేంద్రం 1000 వెంటిలేటర్లు ఇవ్వాలి, ఇస్తలేదు. అసలు ఏమన్నా మీకు చిత్తశక్తి ఉన్నదా రైతుల మీద? కాళేశ్వరం కాంట్రాక్టు ఆ మైహోమ్ గ్రూప్ మీద ఉన్న చిత్తశుద్ధిలా 5% రైతుల మీద ఉన్నదా మీకు? ఈ దిక్కుమాల పైసలన్నీ, పాపం పైసలన్నీ సంపాదించి ఓ ఇద్దరికి పడేసి వాళ్ళిద్దరితో 2-3 ఛానళ్లు కొనిపించి మీ డబ్బా కొట్టుకుంటుంది కదా. ఈ మంత్రులు నిన్న అడుగుతా ఉన్నారు, ఎక్కడన్నా కొనుగోలు చేస్తున్నారా, దానికి ప్రూఫ్ ఏంటని. ఏడ కూడా ధాన్యం కాలుస్తలేరు, అదే ప్రూఫ్. నువ్వు ఉట్టి టీ న్యూస్ నమస్తే తెలంగాణ చదవకుండ్రి, నేషనల్ న్యూస్ కూడా చూడండి, తెలుస్తుంది.
ఉట్టి తెలంగాణలో ధాన్యం కాలబెడుతుంది. ఎవరిని అంత తక్కువ అనుకుంటున్నారా? మళ్ళీ ఒక ఆయనకెళ్ళి ఆయనకి నెత్తి మీద టోపీ పెట్టుకొని ఉర్దూ లేపాలా నేను? మళ్ళీ పసుపు కూడా అంటున్నాడు. రైతులు అడిగిన దానికంటే ఎక్కువ చేసి తీసుకొచ్చిన వ్యవస్థనంటే నీకు ఉర్దూ లేపాలా? తెలుగులో చెప్తే అర్థం కాదా? ఇవాళ అర్థమైతే లేదా తెలుగులో చెప్తే? ఎవరిని బేవకూఫ్ అనుకుంటున్నారా మీరు? ఇవాళ దేశంలో ప్రతి అన్నం ముద్ద ఇచ్చేది నరేంద్ర మోడీ. కులాలకి మతాలకు అతీతంగా కోట్ల రూపాయల ఇండ్లు కట్టించేది గరీబ్ మహిళలకి నరేంద్ర మోడీ. నువ్వు ఏం చేస్తున్నావు? ఒక్క ముస్లిం మహిళలకు ఇల్లు కట్టించినావు. నువ్వు ప్రతి పీడిఎస్ సిస్టమ్ కింద ఇచ్చిన బియ్యంలో రూపాయి ఉన్నదా? కొరియర్ పని చేయాలంటే సాధనత లేదు నీకు. ఎందుకని ప్రభుత్వం రిజైన్ చేసి అందరు ఫామ్ హౌస్ లో పడుకోండి. మనిషికో ఫామ్ హౌస్ ఉన్నది కదా, అయ్యకున్నది, కొడుకున్నది, బిడ్డకున్నది, మంత్రులకు ఉన్నది, అందరికి ఉన్నది. ఫామ్ హౌస్ లో పడడానికి ఓట్లేసి గెలిపించారు మిమ్మల్ని. ప్రతి సంవత్సరం బొంత సంచుల ప్రాబ్లం ఉంటుంది. ఈ సంవత్సరం ఎక్కువ ఉంటుందని జనవరిలో చెప్పినాం. ఏం చేస్తుంది? బొంత సంచులు కొనుక్కొని దాన్ని గుట్టనికి సుతులు కొనుక్కుని కూడా చేత కదా మీకు? అవి గప్పనికి టార్పాలీలు కొనుక్కోవడం చేత కదా? ఏం చేత అవుతుంది మరి? మళ్ళీ బిర్యానీకి ప్రాణా కార్లు, ఢిల్లీ కోనికి స్పెషల్ ఫ్లైట్లు,